హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ముంబై ముచ్చట్లు విత్ మీ రేణు. ఇగో చూస్తున్నారు కదండి, ఈ అమ్మాయిని మోనాలిసా. మన కుంభమేళాలో బాగా హైలైట్ అయిన వాళ్ళు ఈ అమ్మాయి అండి. ప్రతిసారి సాధువులు హైలైట్ అవుతారు, ఈసారి ఈ అమ్మాయి హైలైట్ అయింది. కుంభమేళాకి వెళ్ళి స్నానాలు చేసి రండి అంటే స్నానాలు చేయడం మనిషి పూసలు అమ్ముకునే అమ్మాయిని ఫేమస్ చేసేసారు మనోళ్ళు. ఒకళ్ళు వచ్చి ఈ అమ్మాయి ఐఏఎస్ ఆఫీసరు మీకు తెలుసా అంటారు. ఇంకొకరు వచ్చేసి మన సల్మాన్ ఖాన్ ఈ అమ్మాయికి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారంట. ఒకళ్ళు వచ్చి RC16లో ఈ అమ్మాయే హీరోయిన్ అంటారు. ఇంకెందుకు చిరంజీవి విశ్వంబరాలోను, మన మహేష్ బాబు 29లోని ఈ అమ్మాయి హీరోయిన్ అనండి, ఓ పని అయిపోద్ది. మన జనాలు ఎలా ఉన్నారంటే దున్నపోతు ఈనింద్రే అంటే దూడ దొడ్లు కట్టేయండి అనేవాళ్ళు ఒకళ్ళు, ఆ దూడ ఏదో మా దొడ్లోనే ఉంది అనేవాళ్ళు ఇంకొకరు. అటు తిప్పి ఇటు తిప్పి ఈ అమ్మాయిని కుమారాంటీలో చేసేలా ఉన్నారు. ఆ కుమారాంటీని అలాగే ఫేమస్ చేసి ఆవిడ భోజనం హోటల్ మూయించేసే వరకు తీసుకొచ్చారు. ఈ అమ్మాయిని జైల్లో ఎట్టించేసేలా ఉన్నారు. ఇంకెందుకండి, కొన్నాళ్ళు పోతే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ద్రౌపది ముర్ము గారి ప్లేస్లో కూర్చోబెట్టేసి ఈ అమ్మాయి మన రాష్ట్రపతి అన్నీ అంటారండి బాబు మన జనాలు. ఎందుకండి, కుంభమేళాకి వెళ్ళారు, శుభ్రంగా స్నానాలు చేసి మంచిగా ఉండండి, ఓకేనా? ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రతిసారి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు అన్నట్టు ప్రతిసారి సాధువులు హైలైట్ అవుతారు, ఈసారి అమ్మాయి హైలైట్ అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఉంటాను మరి.